హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. ఫ్రెండ్స్, ఏపీ పాలసీ 2024 సంబంధించినటువంటి కౌన్సిలింగ్ నోటిఫికేషన్ అయితే వచ్చేసింది ఫ్రెండ్స్. ఇదివరకే జస్ట్ సో దానికి సంబంధించినటువంటి వివరాలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం మనం. సో ఫ్రెండ్స్, కింద ఇచ్చిన డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్ పై క్లిక్ చేసి మీరైతే డైరెక్ట్ ఈ వెబ్సైట్లోకి వెళ్ళిపోవచ్చు. సో దీనికి సంబంధించినటువంటి ఇక్కడ మనకైతే కనిపిస్తుంది చూడండి. సో ఇక్కడ పాలసీ 2024 డీటెయిల్ నోటిఫికేషన్ ఉంది కదా. సో ఇక్కడైతే క్లిక్ చేయండి మీరైతే. సో వన్స్ మనం క్లిక్ చేసిన తర్వాత సో ఇక్కడ కనిపిస్తున్నటువంటి పాలసీ యొక్క డీటెయిల్ నోటిఫికేషన్ యొక్క పీడిఎఫ్ అయితే డౌన్లోడ్ అయిపోతుంది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. సో కిందకి స్క్రోల్ చేయండి. ఇక్కడ మీరైతే పేమెంట్ డీటెయిల్స్ అయితే చూడండి ఫ్రెండ్స్. ఫస్ట్ వచ్చేసి పేమెంట్ ఆఫ్ ప్రాసెసింగ్ ఫీ త్రూ ఆన్లైన్ మోడ్లోనే పే చేయాలని అయితే చెప్తున్నారు. సో ఆల్ ద క్యాండిడేట్స్ ఫ్రమ్ 1 to లాస్ట్ ర్యాంక్ కెన్ పే ద ప్రాసెసింగ్ ఫీ ఫ్రమ్ దీస్ డేస్, అంటే మే 24th నుంచి జూన్ 2nd వరకు అయితే పే చేయాలి అని అయితే చెప్తున్నారు. చాలా తక్కువ టైం అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. ఇది మీరు పే చేస్తేనే తదుపరి ఏదైతే మనము సర్టిఫికేట్ వెరిఫికేషన్ అండ్ వెబ్ ఆప్షన్స్ ఇవన్నీ వెళ్తామో, సో కౌన్సిలింగ్ హాల్కి, సో దానికైతే వెళ్ళనికైతే వీలైతే ఉంటుంది ఫ్రెండ్స్, లేదంటే లేదనమాట. సో ఇక్కడ మీరు ఈ పేమెంట్ ఏదైతే ఫర్ ఓసీ అండ్ బీసీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళకి వచ్చేసి 700 రూపీస్ అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 250 రూపీస్ అయితే పేమెంట్ అయితే ఉంది. సో ఈ అమౌంట్ అయితే మీరు పే చేసి ఆన్లైన్ మోడ్లో పే చేస్తే సో తర్వాత మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అండ్ వెబ్ ఆప్షన్స్ ఇవన్నీ అయితే మిమ్మల్ని అయితే పిలుస్తారనమాట. సో మీకు ఒక పర్టికులర్ డే అయితే ఇస్తారు. సో ఆ డే రోజున ఆ టైంకి అయితే మీరు వెళ్ళి స్లాట్ బుక్ చేసుకోవాలి. ఇదేం లేదు, ఇది మొత్తం స్లాట్ బుక్ చేసుకోనికి అనమాట. సో వన్స్ స్లాట్ బుక్ చేసిన తర్వాత మీకు టైం అండ్ డేట్ అయితే ఇస్తారు. ఆ డేట్ రోజు మీరు వెళ్ళి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అండ్ వెబ్ ఆప్షన్స్ ఇచ్చేసేయాలి. సో అండ్ ఇక్కడ మీరైతే గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మనకు ఏమైనా తీసుకెళ్ళాలి వెరిఫికేషన్ హాల్కి అని అంటే, సో ఒకటి ప్రాసెసింగ్ ఫీ పేమెంట్ యొక్క రిసిప్ట్ తీసుకెళ్ళాలి. తర్వాత వచ్చేసి ఏపీ పాలసీ 2024 హాల్ టికెట్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏపీ పాలసీ 2024 ర్యాంక్ కార్డ్ వేరు, మళ్ళీ మీరు చెక్ చేసుకున్నటువంటి రిజల్ట్ వేరు, అది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ర్యాంక్ కార్డ్ తీసుకెళ్ళాలి. నెక్స్ట్ వచ్చేసి 10th క్లాస్ ఎస్ఎస్సి మార్క్స్ మెమో అయితే తీసుకెళ్ళాలి. ఒరిజినల్ ఆర్ ఇంటర్నెట్ కాపీ ఏదైనా పర్లేదన్నారు ఇక్కడ. సో అలాగే ఫస్ట్ మనకి 6th క్లాస్ నుంచి ఇక్కడ 6th కాదు 4th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఉన్నటువంటి స్టడీ సర్టిఫికేట్స్ అయితే తీసుకురమ్మన్నారు. గుర్తుపెట్టుకోండి, 6th కాదు, ఇక్కడ 4th క్లాస్ నుంచి అడుగుతున్నారు. ఇది మరి మిస్టేక్ పడిందా లేదంటే ఏమో తెలియదు, కానీ 4th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు అయితే బోనఫైడ్ సర్టిఫికేట్స్ అయితే తీసుకురమ్మని చెప్పారు. సో అండ్ రెసిడెన్స్ సర్టిఫికేట్ ఫర్ అదర్ పీపుల్ ఆర్ లోకల్ క్యాండిడేట్స్, మీకు సంబంధించినటువంటి రెసిడెన్స్ సర్టిఫికేట్ తీసుకెళ్ళండి. ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అయితే 2024 అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా ఇది మనకి ఇక్కడ 2021 ఇచ్చారు ఇక్కడ. సో ఇది పర్లేదు, ఇది కూడా కొత్త తీసుకెళ్ళండి. టీసీ ఉంటే తీసుకెళ్ళండి, లేదంటే కాపీ జిరాక్స్ కాపీ అయినా పర్లేదు తీసుకెళ్ళండి ఫ్రెండ్స్. అండ్ మీకు స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్స్ ఏమైనా ఉంటాయి కనుక సో అవి కూడా తీసుకెళ్ళండి, గుర్తుపెట్టుకోండి అన్నీ. సో అన్నీ కంపల్సరీగా ఉండాలి. సో ఇక్కడ మనకి ఒకటి ఇచ్చారు, ఇక్కడ చూసుకోండి ఫ్రెండ్స్. మనకి రిపోర్టింగ్ టైం మనకి హాల్కి ఎప్పుడు వెళ్ళాలి అని అంటే ఇక్కడ ఇచ్చారు. సో ఏ ర్యాంక్ నుంచి ఏ ర్యాంక్ వరకు వెళ్ళొచ్చు అనేసి ఇచ్చారు ఇక్కడ. ఫస్ట్ ర్యాంక్ 1 నుంచి ర్యాంక్ 12,000 వరకు వచ్చేసి 27th రోజున వెళ్ళొచ్చు. సో అలాగే లాస్ట్ ర్యాంక్ ఏదైతే ఇక్కడ మనకి 1,08,001 నుంచి లాస్ట్ ర్యాంక్ వరకు అయితే జూన్ 3rd రోజున అయితే వెళ్ళొచ్చు అని అయితే ఇక్కడ ఇచ్చారనమాట. సో ఇవన్నీ అయితే గుర్తుపెట్టుకోండి మనకైతే. సో స్పెషల్ కేటగిరీ వాళ్ళకైతే వీళ్ళకి వేరే ఉంటుంది, వీళ్ళకి ఎప్పుడు వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళాలి అనేది మళ్ళీ మీకు చెప్తారు. సో వీడియో మీకు కనుక ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. తప్పకుండా నేనైతే మీకైతే డీటెయిల్ అనాలిసిస్ వీడియో అయితే చేస్తాను అది కూడా. సో ఎందుకంటే వ్యూస్ అనేవి చాలా తక్కువ వస్తున్నాయి ఫర్ దీస్ పాలసీ గురించి, సో అందుకోసమే నేను చేయట్లేదు అనమాట. సో ట్యూషన్ ఫీ అయితే గుర్తుపెట్టుకోండి, మనకైతే ట్యూషన్ ఫీ వచ్చేసి ఎంత ఉంటుందంటే ఫర్ గవర్నమెంట్ అండ్ ఎయిడెడ్ పాలిటెక్నిక్ కాలేజ్కి వచ్చేసి 25,000 అయితే ఉంటుంది. సో గుర్తుపెట్టుకోండి అది కూడా. అంతే, ఇంకేం లేదు. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ ఇఫ్ యూ లైక్ అవర్ కంటెంట్ ప్లీజ్, మీకు కనుక ఇష్టం ఉంటే, మీకు కనుక ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ప్లీజ్ లైక్ అయితే చేయండి ఈ వీడియోని. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.